హ్యాపీ బర్త్డే అమ్మ. హ్యాపీ 40th బర్త్డే. వి లవ్ యూ. అమ్మా, నేను చూసి నేర్చుకున్న విషయం, ఏ వస్తువు అన్నా తీసుకుని చోటే పెట్టాలి అని, అన్నిటికీ దాని ప్లేస్ అంటూ ఉండాలి అన్నది. ఇక్కడ హాస్టల్లో కూడా అదే ఫాలో అవుతున్నా, అన్నిటికీ దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎవ్రీథింగ్ ఐవ్ ఎవర్ వాంటెడ్. అండ్ నేనేమి అడగకపోయినా నాకు నువ్వే ముందు చూపుగా ఇది అవసరం వస్తుందేమో పాపాయికి అని చెప్పి నువ్వు కొనిస్తావు. అది లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి, ఆ విషయమే కాకుండా నువ్వు నాకు లైక్ ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఎలా ఏ పని ఎలా చేయాలి అవన్నీ నాకు నేర్పించావు. అండ్ మళ్ళీ నువ్వు చాలా లైక్ వన్ ఆఫ్ ది మోస్ట్ సపోర్టివ్ పేరెంట్స్, నువ్వు నాన్న ఇద్దరు. చాలామంది పేరెంట్స్ చాలా విషయాల్లో సపోర్టివ్గా ఉండరు. అండ్ మీరు లైక్ ఆల్మోస్ట్ లైక్ అన్ని విషయాల్లో ఏం చెప్పినా ఫస్ట్ మీరు కామ్గా ఆలోచించి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చి అలా చేస్తారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ అమ్మ. హ్యాపీ బర్త్డే. అమ్మ నుంచి నేను నేర్చుకున్నది, రోజు డైలీ లైఫ్లో రోజు చేసేది అన్నీ నీట్గా ఉంచుకోవడం, సరిగ్గా అన్నీ సర్దుకోవడం, అన్నీ అందుబాటులో పెట్టుకోవడం, ఒక స్కెడ్యూల్తో పద్ధతిగా అన్నీ చేయడం. దానివల్ల ఐ సేవ్డ్ అ లాట్ ఆఫ్ టైం చాలా పనులకి. అంటే నేను అమ్మ నుంచి ఎలా డిసిప్లిన్డ్గా టైం టు టైం పనులు ఎలా చేయాలో, ఒక పని పోస్ట్పోన్ చేయకుండా అప్పటికప్పుడు చేయడం, ఇవి నేర్చుకున్నాను. అదే కాకుండా మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా మంచిగా ట్రీట్ చేయాలి, మనం మాట్లాడితే ఎలా మాట్లాడితే ఇంకోళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మనం ఎంత మంచిగా మాట్లాడితే లైక్ how our words affect other people అని అమ్మ నాకు నేర్పించింది. and I try to inculcate everything she taught me in my day-to-day life. సో ఇది నేను అమ్మ నుంచి నేర్చుకున్నాను. అమ్మతో మాట్లాడితే బాగుంటుంది. అమ్మ ఏం మాట్లాడినా కూడా నేను అని అంటా, కానీ నేను అన్నీ వింటున్నా. ఇట్స్ జస్ట్ దట్ నాకు కాంట్రిబ్యూట్ చేయడానికి ఏం లేదు. నాకు అంటే వినడానికి అన్నీ బాగుంటాయి, బట్ నాకు పెద్ద ఆ కాన్వర్సేషన్లో నాకు ఒపీనియన్స్ కానీ అట్లా పెద్ద ఉండవని నేను జస్ట్ వింటాను అంతే. నన్ను నాన్నకు క్వశ్చన్ అడిగారు, నీకు అమ్మతో ఏ పని చేస్తే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అని. నాకు యాక్చువల్లీ అమ్మతో ఈ స్పెసిఫిక్ పని చేస్తే హ్యాపీనెస్ వస్తుంది, ఈ స్పెసిఫిక్ పని అమ్మతో చేస్తే నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అని ఒకటి లేదు. ఏం చేసినా జస్ట్ అమ్మ నేను అలా బాండింగ్ టైం, లైక్ వెదర్ ఇట్స్ కుకింగ్ విత్ అమ్మ, ఆర్ వెదర్ ఇట్స్ వాచింగ్ అ మూవీ విత్ అమ్మ, ఆర్ వెదర్ ఇట్స్ just something as simple as folding clothes, which I don't do that much, but like simple tasks, even like going out shopping, yeah, anything actually. I just love spending time with Amma. There is no specific activity that brings me that most joy. I think everything I do with Amma brings me happiness. ఐ హోప్ నెక్స్ట్ 1 year నువ్వు నీ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తావని, నీ పీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని కోరుకుంటున్నాను. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మ.